కడప జిల్లా బీకోడూరు మండలంలోని కాసానగరంలో ఉన్న కస్తూరిబా స్కూల్ యందు విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆప్థాల్మిక్ ఆఫీసర్ శ్రీ హుసేనయ్య మాట్లాడుతూ కస్తూరిబా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉన్న పిల్లలందరికీ కంటి పరీక్ష నిర్వహించాము. అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు కూడా ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్థాల్మిక్ ఆఫీసర్ శ్రీ హుసేనయ్య, హెల్త్ సూపర్వైజర్ జాన్ విలియం, ఎంఎల్హెచ్పి ప్రియదర్శిని, హెల్త్ అసిస్టెంట్ రామతీర్థం, ఆశా కార్యకర్త రమాదేవి, కేసీబీవీ ప్రిన్సిపల్ శ్రీలత, ఏఎన్ఎం విజయ మొదలగు వారు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. బీకోడూరు పాఠశాలలో ప్రభుత్వ తరపున కంటి పరీక్షలు నిర్వహించడానికి వచ్చేసినటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కంటి పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళను గుర్తించినారు. వాళ్ళకి 15 రోజుల లోపల అద్దాలు ఇస్తామని చెప్పుకున్నారు సార్. సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందనేది మా అభిప్రాయం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సార్ గారికి మా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఆ జడ్జెస్ ఉంది, అది ఖచ్చితంగా అడుగుతాము. హెచ్బి లెవెల్ ఈరోజు జరిగేటటువంటి పిల్లలకు కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా కేజీబీవి గురుకుల పాఠశాల యందు పిల్లలందరికీ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైనటువంటి వారికి దృష్టిలోపం ఉన్నటువంటి వారికి అద్దాలు కూడా ప్రొవైడ్ చేస్తుంది జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రభుత్వం తరఫున. ఈ అవకాశాన్ని పిల్లలందరికీ సద్వినియోగపరుచుకుంటున్నారు. అందరూ బాగా ఆరోగ్యకరంగా ఉన్నారు. అయినా కానీ ఒక 30 మంది పిల్లలకి అన్ని క్లాసులు కలిపి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించాము. ఈరోజు కంటి పరీక్షలు చేసి వారందరికీ కంటి పరీక్షలు చేసిన తర్వాత 30 మందికి అద్దాలు అవసరమని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ 30 మందికి ఒక 15 డేస్ లోపల కంటద్దాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా అందించి వారి చూపును బాగా ఉండేట్లు చూసి బాగా చదువుకుంటారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. ఈరోజు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపాల్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ శ్రీ శ్రీలత మేడం గారి ఆధ్వర్యంలో ఆప్థాల్మిక్ ఆఫీసర్ హుసేనయ్య గారు ఈరోజు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థినులందరికీ కంటి పరీక్ష నిర్వహించి 30 మందిని దృష్టి లోపం ఉన్న వారిని గుర్తించినారు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా 15 రోజుల లోపల మీ అందరికీ 30 మంది కంటి అద్దాలు ఉచితంగా మీ కాలేజీలో మీ స్కూల్లో మీకు మీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 20వ తేదీన నేషనల్ డివార్మింగ్ డే ఉల్లి పురుగుల నివారణ దినోత్సవం జరుగుతుంది. ఈ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న పిల్లలందరూ ఆల్రెడీ టాబ్లెట్లు మింగించి ఈ ప్రిన్సిపాల్ గారు పిల్లలందరికీ ఉల్లి పురుగుల నివారణ కల్పిస్తారని ఆశిస్తున్నాను.